ఆకాశం పరబ్రహ్మం కాబట్టి ఆయనకు మనస్సు ఉంది. దాన్ని స్పేస్ మైండ్ అంటారు. స్పేస్కి మైండ్ ఉందని ఇప్పుడు సైంటిస్ట్కి ఇంకా అందే స్థితికి రాలేదు. అసలు మైండ్ అంటేనే పూర్తిగా అవగాహన లేనటువంటి స్థితిలో ఉంది ఇప్పుడు సైన్స్. ఇంకాను అది ఏమిటి, పదార్థమా లేకపోతే అది గ్యాసా తెలిసి రావట్లే వాళ్ళకి. ఇంకాను అది పదార్థం కాదు, అది ఒక స్టేట్, అది ఒక స్థితి. ఆ మనస్సు అనేటువంటిది పరబ్రహ్మం. అక్కడ ఆయన దగ్గర. అందుకని మన పురుష సూక్తంలో చంద్రమా మనసో జాత, ఆయన మనస్సు నుంచి చంద్రుడు అనేటువంటి వాడు పుట్టాడు. రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ అనమాట మనస్సు అంటే. ఆయనే అంతా వ్యాపించున్నవాడు కాబట్టి ఆ మనస్సు అనేటువంటిది కూడా అంతా వ్యాపించి ఉంది. అందులో మనం ఉన్నాం కాబట్టి మనకు కూడా మనస్సు ఉంది. అది అసలు రహస్యం. ఈ మనస్సు చీమకి, దామకి, అణువుకి అన్నిటికీ ఉంటుంది మనస్సు. అది మనస్సు సంగతి. అందువల్లనే మనలో ప్రతి ఒక్కడికి ఇండివిజువల్ మైండ్ అంటారు, అది ఉంటుంది. ఇదంతా దాంట్లో భాగం. దేంట్లో? స్పేస్ మైండ్లో ఇదంతా భాగమే.